కడదా నా బాల్ ఇది నా బాల్ హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోతున్నామండి రేపు. సో ఈ రోజంతా ప్యాకింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ భరూచ్లో ఇదే నా లాస్ట్ వీడియో అని కూడా చెప్పచ్చు. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము ఏంటని అనుకుంటున్నారా? మా హస్బెండ్ అయితే రోజు వాకింగ్కి వెళ్తారు కదండి. ఈరోజు సాయంత్రం దాకా చాలా పని ఉంటుందని చెప్పేసి మార్నింగే వెళ్ళిపోయారనమాట. అంటే వెళ్తున్నారు. సో ఇంకా మా హస్బెండ్ ఇంకా 5:30 ఆ టైంకి లేసినప్పటికీ పిల్లలిద్దరు కూడా నిద్ర లేసిపోయారండి. ఇంకా వాళ్ళిద్దరూ నిద్ర లేసిపోతే ఇద్దరినే కాయలేక ఇంకా నేను పార్క్ అయితే వచ్చేసామన్నమాట. మేము పొద్దుట అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే ఇంకా వాకింగ్ అయితే అయిపోయింది, ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము. కాకపోతేనండి పార్క్ మార్నింగ్ ఓపెన్ చేస్తారని అస్సలు తెలియదు అనమాట. సో మార్నింగ్ కూడా ఓపెన్లోనే ఉంటుంది పార్క్ అయితేని. ఇలా మార్నింగే పార్క్ వచ్చి వాకింగ్ చేస్తుంటే చాలా ఫ్రెష్గా అనిపించింది అనమాట. నేను కూడా ఈ చెరువు చుట్టూరు ఒక రౌండ్ అయితే వేసాను. ఇంకా తర్వాత అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా లాస్ట్ కదండి, ఇంక ఈ ప్లేసెస్ ఇవన్నీ ఇంకా తిరగమన్నమాట. ఇంకా రేపు మార్నింగ్ అయితే వెళ్ళిపోతాము. అంటే రేపు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోదామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసానండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఎండలు అయితే గట్టిగా కాస్తున్నాయి కదండి, అందుకే నేను బార్లీ అయితే కాస్తున్నాను. సో బార్లీ ఇలా మార్నింగే కాయేసుకుంటే ఇంకెప్పుడు తాగుతేస్తే ఇంక ఈ బార్లీ తాగడానికి ఉంటుంది కదని చెప్పేసి ఇంకా బార్లీ అయితే కాసేసాను అనమాట. ఇవి ఒక 2 గంటల ముందే నానబెట్టేసానండి బార్లీ. సో మనకి ఎంత వాటర్ కావాలో దానికి తగ్గట్టు అయితే నేను వాటర్ అయితే వేసేసాను. అంటే మనం ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి బార్లీ, దానికి ఒక 3 కప్స్ అయితే వాటర్ వేసుకున్నా పర్లేదు, అలాగే 4 కప్స్ వేసుకున్నా పర్లేదు అనమాట. అదంతా ఉడకాలన్నమాట. బార్లీ ఉడికి దాకా ఉంచుకున్నామంటే సరిపోతుంది. నేనైతే ఉప్పు వేసుకొని తాగుతామండి. సో ఉప్పు అయితే వేసేసాను అనమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామా అని చూసాను కానీ ఇంకేమీ లేవన్నమాట. అందుకే చపాతీ చేసేసాను. హాయ్ ఎవ్రీవన్. సో బయట అయితే ఎండలు అయితే గట్టి కాస్తున్నాయి. నేనేమో సబ్జా ఇంకా హనీ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. చన్నీటిలో వేసుకుంటున్నాను. సో రేపైతే ఇల్లు అయితే షిఫ్ట్ అవుతామండి. ఈరోజైతే ప్యాకింగ్ అది. విరాజ్ ఒక్క నిమిషం మాట్లాడగానే. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడైతే ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను. ఇవి వచ్చేసి ఏంటంటే సబ్జా హనీ వాటర్ అనమాట. సో చన్నీళ్ళు అయితే వేసుకున్నాను, వేడి నీళ్ళు కాదు. బయట అయితే ఎండలు అయితే గట్టి కాస్తున్నాయి, చాలా వేడిగా ఉన్నది. దాని తగ్గట్టు ఈరోజు ఏంటంటే మొత్తం అంతా ప్యాకింగ్ అయితే ఉన్నది. ఆల్మోస్ట్ నేను సగం అయితే చేసేసాను. ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇల్లు అయితే గత్తరగా ఉందనమాట. ఈరోజు లంచ్కి వచ్చేసి నేను ఆనగ పులుసు అయితే పెడుతున్నాను. సో చాలా చేస్తుంది కదా ఆనగ పులుసు అని చెప్పేసి ఆనగ పులుసు అయితే పెడుతున్నాను. సో కుక్కర్లో అయితే అయ్యిందనమాట. ఇప్పుడే ఇట్రా రా కొట్టండి రా డో దగ్గరికి అయితే పార్కులో ఆడి ఇంకా అక్కడ మట్టి అంతా చేసుకున్నారు. ఇంకొచ్చినా స్నానం చేయించేసాను. ఇంక స్నానం చేయించిన కానీ ఇంక టీవీ కాడ కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారనమాట. ఇంకా నా పని ఏం చేసుకున్నాను వాళ్ళిద్దరికి టీవీ పెట్టి. సో ఆనందకి అయితే ఉడికిపోయింది. ఇంక అందరూ అయితే పులుసు వేయాలి. సో మిగతా పని అయితే జరుగుతూ ఉంటుంది. సో మీకు అన్నీ చూపిస్తాను. ఇది సబ్జా షుగర్ వాటర్ ఇచ్చాను అనమాట. అంటే లెమన్ వేస్తుంటే తాగట్లేదు. మా అమ్మాయి అయితే సబ్జా అయితే అస్సలు తాగదనమాట. మా అబ్బాయి తాగుతాడు, వాడికి కూడా కలిపాను, వాడు కూడా తాగుతాడు. సో పిల్లలకైతే అలా ఇచ్చాను. అది కూడా చాలా చలవండి. వేడి చేసిన వాళ్ళకి చాలా తొందరగా వేడి తగ్గుతుంది అనమాట. సో నాకు కూడా వేడి ఎక్కువైపోయి పింపుల్స్ అయితే వస్తున్నాయి. నాకు బాడీలో హీట్ ఎక్కువ అయితే ఏమవుతుందంటే ముఖం మీద చూపించేస్తుంది అనమాట. హీట్ అంతా పింపుల్స్ వచ్చేసి సో అలా అవుతూ ఉంటుంది. సో ఇవి అయితే నానుకొని ఇంక తాగేసిన తర్వాత మిగతాది అయితే షేర్ చేసుకుంటాను మీతోటి.
సో అయితేనండి నిన్న నేను ఏం చేశానంటే మొత్తం నాకు ఏమైతే అవసరం లేవో అవన్నీ అయితే ఇలాగా బాక్సులు అయితే వేసేసానండి. ఇంకా పైన చూసారు కదా మొత్తం ఖాళీ అయిపోయింది. అలాగే లాన్ కూడా బట్టలు అయితే మొత్తం సర్దేశానండి. అంటే కొత్తవి కొన్నాం కదా, కొత్తవి అని ఒక చిన్న ట్రావెల్ బ్యాగ్లో పెట్టేశాను. సో మిగతా అయితే మా హస్బెండ్ అయితే ఉన్నాయి అక్కడ. సో ఆయన అయితే ఏం కావాలో ఏమొద్దో చూసుకుంటారని చెప్పేసి ఆయన అయితే సెపరేట్గా ఉంచేసాను అనమాట. ఈ కింద చూపించాను చూడండి, ఆ బట్టలన్నీ పాడేసియే. సో అయితే ఒక సంచి వేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు పులుసు పెడుతున్నాను. పప్పు పులుసు కాదు, ఆనపకాయ పులుసు పెట్టాను కదా, అంటే పెడుతున్నాను. అది ఉడుకుతుంది. లోపల నేను గసగసాల కూర చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ గసగసాల కూరకి ఏంటంటే కొంచెం గసగసాలు ఎక్కువ తీసుకున్నాను. సో అందులో 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాలు, 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. సో నా దగ్గర ఉన్నది కొంచెం పెద్ద మిక్సీ కాబట్టి అది గ్రైండ్ అవ్వలేదు. ఇంకా అందులోనే ఉల్లిపాయలు అయితే వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. గసగసాల కూర అండి చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. అంటే బాలింతరాలుగా ఉన్నప్పుడు ఎక్కువ గసగసాల కూర పెడతారు. సో అప్పుడు ఏంటంటే చిరాకు వస్తుంది తినడానికి. తర్వాత ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే ఇంక అంత మాటు గసగసాల కూర, బీరకాయ వేపుడు ఇవే పెడతా ఉంటారు కదా. సో అప్పుడైతే చాలా చిరాకు వస్తుంది అనమాట తినడానికి. సో ఇప్పుడైతే పప్పు పులుసు అయితే అవుతుందండి. లోపల నేను గసగసాల కూర అయితే వండుతున్నాను. ఇక్కడ ఒక చిన్న మూకుడు తీసుకుని అందులో ఆయిల్ వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు ఏంటంటే పైన పొట్టు తీసేసి వేసుకుంటే బాగుంటుంది అనమాట, డైరెక్ట్ వెల్లుల్లిపాయలు. అలాగే కరివేపాకు వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకుని బాగా ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చివాసన అంతా పోయేలాగా, అంటే ఉల్లిపాయ వేసాం కదా, సో ఆ పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకుని వాటర్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇందులో ఏం మసాలాలు ఎక్కువ ఏం పట్టవన్నమాట, ఉప్పు, కారం, పసుపు వేస్తే సరిపోతుంది. సో ఇంకా వాటర్ అయితే వేసేసి పెట్టేసాను పక్కన. సో పప్పు పులుసు అయితే అయిపోయింది. సో అయితే ఇక నేను ఇంకా సబ్జా వాటర్ అయితే ఉన్నాయన్నమాట, అవి తాగుతూ ఉన్నాను. ఇంక నెక్స్ట్ అయితే చూడండి కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో, ఆయిల్ అంతా పైకి వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నదండి. సో ఫస్ట్ అయితే పిల్లలిద్దరికి పెట్టేస్తున్నాను అనమాట. వాళ్ళకైతే ఈ కర్రీ చాలా బాగా నచ్చింది. అలాగే ఆనపకాయ పులుసు అండి, ఆనపకాయ పులుసు ఈ పిల్లలిద్దరు ఎంత బాగా తింటున్నారంటే చాలా ఇష్టంగా తింటున్నారు. ఎందుకంటే అది తీతీగా ఉంటుంది కదండి కర్రీ, అందుకే చాలా ఇష్టంగా తింటున్నారనమాట వాళ్ళైతేని. ఇంక తర్వాత అయితే లంచ్ అయితే అయిపోయిందండి. ఇంక ఈవినింగ్ వచ్చేసి పిల్లలకి సబ్జా కాదు బార్లీ నీళ్ళు అయితే ఇస్తున్నాను. వీళ్ళకైతే అస్సలు నచ్చలేదండి, అసలు తాగనంటే తాగనన్నారనమాట. అబ్బాయి అయితే ఏదో గుడకైనా వేశాడు, అంటే కొంచెం అయినా తాగాడు. మా అమ్మాయి అయితే ఇంక అసలు ముందే పారిపోయిందండి ఆ వాటర్ చూసి. ఇంక పట్టించాను కానీ ఇంక తాగలేదనమాట. ఆ తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. ఆయనకి కూడా ఇంక బయట తిరిగి వచ్చారు కదా, ఇంకా ఆయనకి కూడా ఇచ్చాను. ఆయన తాగేసిన తర్వాత ఇంక మేము మళ్ళీ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసామండి. అయితే ఏంటంటే ఇవి ఏదో షాప్ కాడి నుంచి అయితే తీసుకొచ్చారు. ఇది 2 బాక్సులు తీసుకొచ్చారనమాట. అవే పాడేసి వాళ్ళు 50 రూపీస్ అయితే తీసుకున్నారండి. చాలా దారుణం చేశారనమాట. సో ఎలా అయితేనా ఇంక వాటికైతే మొత్తం టేప్ అయితే వేసేస్తున్నాము. టేప్ వేసేసి ఇంకా సామాన్లన్నీ ఈ విధంగా బాక్స్ అయితే పెట్టేసాము. అయితే ఇంకా ఇల్లంతా గత్తరగా ఉన్నదనమాట. ఇంకా అదంతా ఒకసారి క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంక అందుకే మొత్తం బట్టలన్నీ నాయి పిల్లలి అయితే ఇంక పెద్ద బ్యాగ్లో అయితే పెట్టేశానండి. ఆ పక్కన ఇంకో బ్యాగ్ ఉన్నది చూడండి, అందులో ఏంటంటే కొత్తవన్నీ ఇంక సపరేట్గా పెట్టేశానమాట. అయితే ఇల్లు ఎందుకు రివర్స్ తుడుతున్నానంటే వెనకాల బాల్కనీలో చాలా తుక్కు అయితే ఉన్నదండి. ఇంకా రేపొద్దురు మార్నింగే కదా వెళ్ళిపోతాము, ఇంక మళ్ళీ తుడిసి పని ఉండదని చెప్పేసి మళ్ళీ వెనకాల కూడా కొంచెం క్లీనింగ్ అయితే చేసాను. హాయ్ ఎవరీవన్. సో ఇప్పుడైతే ప్యాకింగ్ అంతా అయిపోయింది. రేపొద్దుట వచ్చేసి టీవీ ప్యాక్ చేయాలి, ఇంకా స్టవ్ కూడా ప్యాక్ చేయాలన్నమాట. అదైతే నేను ఇప్పుడు రైస్ అయితే పెట్టేశాను. సో రైస్ అయిపోయిన తర్వాత ఇంక గిన్నెలు ఇంకా స్టవ్ ఇదంతా క్లీన్ చేయాలి. యాక్చువల్లీ ఇంక రేపొద్దుట ఇంకేం వంట పెట్టుకోవట్లేదు అనమాట. అంటే రేపొద్దుట బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టుకోవట్లేదు, బయట నుండి తెచ్చేసుకుందాము, ఇంక అన్నీ ప్యాక్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే అన్ని సామాన్లు అయిపోయినాయి. ఇంకా మోస్ట్లీ ఇంక మిగిలింది ఏంటంటే గ్యాసు ఇంకా టీవీ అనమాట. ఇంకా 2 సర్దైతే ఇంక పని అంతా అయిపోయినట్టే. సో అది చూస్తుండండి. ఇప్పుడైతే బయటికి కూడా వెళ్ళాలి. సో ఇంకా రైస్ అయిపోయిన తర్వాత ఇంక స్నానం చేసేసి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఇంకా మిగతా గిన్నెలన్నీ తోమేసుకుంటే రేపు పొద్దుట ఇంకా లేచి స్నానాలు చేసి వెళ్ళిలా అయితే ఉండాలన్నమాట. సో అందుకే ఇంక బయట కొంచెం పని ఉంది. పిల్లలు అయితే కేక్ కొనమంటున్నారు. సో కేక్ కొని ఇంకా బయట పని అంతా చూసుకుని వచ్చిన తర్వాత
అయితే బయటకు అయితే వచ్చామండి. పిల్లలు అయితే కేక్ కొనమని చాలా రోజుల మట్టి అడుగుతున్నారు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ షాప్ అయితే మూసేస్తున్నారు, అప్పుడే షట్టర్లు కూడా కింద దింపేస్తున్నారు. ఇంక ఈ టయాన్ని అయితే వచ్చాము. ఇంక ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ ఇంకా కాల్ పెట్టేస్తారని చెప్పేసి ఇంకా కేక్ అయితే తీసుకోవడానికి వచ్చాము. ఎవరికి నచ్చింది అయితే అలా తీసుకున్నారు. నాకు అంత ఇష్టం ఉన్నదండి కేకులు స్వీట్స్ అంటేని. నాకు హాట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే విరిగ బజ్జీ లేకపోతే మిర్చిరి ఇలాంటి టైప్ అంటే తింటా ఉంటాను. ఇక్కడైతే కూల్ కేక్ ఉన్నదండి. కూల్ కేక్ మా హస్బెండ్ ఎప్పటి నుంచో తీసుకురమ్మంటున్నాను. అంటే పిల్లల బర్త్డే కానీ నా బర్త్డే కానీ ఉన్నప్పుడు తీసుకురమ్మంటాను. కానీ ఆయనకి వేరే షాప్ చెప్పాను కదా, ఏదైనా ఒక షాప్కే వెళ్తారు, ఇంకా అన్ని షాపులకి వెళ్తారు అనమాట. ఏ షాప్ అలవాటు అయితే ఇంకా అందులోనే చూస్తూ ఉంటారనమాట. ఇంక నెక్స్ట్ అయితే రేపు పాలు పొంగిచ్చాలి కదా, సో గిన్నె ఏదైనా తీసుకుందామని చెప్పేసి సూపర్ మార్కెట్కి అయితే వచ్చామండి. ఇక్కడ ఈ మసాలా దంచి ఉన్నాయన్నమాట. ఇవి రాళ్ళు. ఇవి రాడ్ ఏంటంటే ఇట్లా ఏంటో అంటారో నాకు తెలీదు, కాకపోతే అది 300 400 అయితే ఉన్నాయి. అంటే మనకి ఇంటికాడ తిరగలి అవి ఉంటాయి కదండి, ఆ రాడ్ వేరేగా ఉంటుంది కదా, ఈ రాడ్ వేరేగా ఉంటుంది. సో ఆ రాడ్ టైప్ అయితే చాలా బాగుంటాయి అనమాట. అది 150 రూపీస్ అయితే తీసుకుంటున్నారంట ఇంటికాడ. సో నేను ఈసారి ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు తెచ్చుకుంటాను అలాంటివి. ఇక్కడ అయితే ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. ఇక్కడ రెస్టారెంట్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. చూడండి, మనకి అక్కడ కర్రీ, రోటీ, చపాతీ ఇవన్నీ సర్వ్ చేస్తారు కదా, అలాంటి గిన్నెలన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ప్లాస్టిక్. సో చూస్తున్నాను అనమాట, నేను ఎప్పుడు చూడలేదు ఇలా రెస్టారెంట్కి సంబంధించినవి. ఇవి కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. కాకపోతే ఈ కడాయి చూడండి, చూడడానికి ఏమో పెద్దది ఉంది, లోపడేమో లోతేమో చాలా చిన్నగా ఉంది. సో మనకి కర్రీ చాలా ఎక్కువ కనిపిస్తుంది, కానీ అది తిన్నప్పుడు తెలుస్తుంది అనమాట అందులో చాలా తక్కువ ఉన్నదని చెప్పేసి. మనము కేక్ తెచ్చాము, కానీ ఒక పీసే, ఎందుకంటే పెద్ద తేలి, ఎందుకంటే మా ఇంటికి ఫ్రిడ్జ్ లేక దానికోసం బద్ది వస్తుంది. అన్ని చూడు, మనం కొత్తకి వెళ్తాం కదా, మీ అన్ని బద్ది వస్తాయి కదా, మేము పెద్ద కేక్ కొనుక్కుంటాం. మనం ఓపెన్ చేసేచ్చు, ఇది క్లోజ్ చేసేసా తాగిమెల్లి అది చెల్లిది, అది ఇచ్చే నాకు ఇచ్చి చూసుకో. తాగేస్తాను, కొంచెం తాగను. అది ఇదిలో అవుతుంది. అయితే నాకు కావాల్సిన సామాన్ని తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా వీళ్ళకి కేక్ అడిగారు కదా, మా అబ్బాయి చిన్న కేక్ అయితే తీసుకున్నాడు అనమాట. ఇది నా బర్త్డే, అందుకని అందరికి కొంచెం కొంచెం పెట్టాలి. ఇలా చూడండి, ఒకసారి ఇలా చూడండి. వారు లైట్ కిందకెట్టు, లైట్ కిందకెట్టు. నేను ఇలా చూడు. చీకట్లో కేక్ కటింగ్. ఎలా ఉంది? తినే అయితేనండి, చీకట్లో కేక్ కటింగ్ అయితే అయిపోయింది, తినేసారు. తర్వాత డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేస్తానండి. ఇంక రేపు పొద్దుటే కదా వెళ్ళేది. కొత్తకి వెళ్తున్నామండి, నాకు చాలా హ్యాపీగా ఉందండి. మా మమ్మీ నా సబ్స్క్రైబర్స్కా. అయితే ఇప్పుడు స్టవ్ అయితే ప్యాక్ చేస్తారండి. అలాగే దాంతోపాటు ఇంక టీవీ కూడా ప్యాక్ చేస్తారనమాట. ఇంకా అన్ని ప్యాకింగ్ అయితే అయిపోయినాయి. ఇంకా గిన్నెలు కూడా తోమేశారనమాట. ఇప్పుడే ప్యాక్ చేద్దామని చెప్పేసి ఇంక మొత్తం అయితే తుడిసేస్తున్నాను, తడేమీ లేకుండా. ఇంకా బాక్సులో పెట్టేసి ఇంకా దానికి కూడా ఇంకా టేప్ అయితే వేసేస్తారనమాట. సో ఇదండి, రేపొద్దున అయితే మన కొత్త ఇంటి వీడియో అయితే వస్తుంది అనమాట. ఎవరో స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.